నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. వైసీపీ నాయకులు సమస్యలన్నీ పరిష్కారం చేశామని అందరికీ సంక్షేమ పథకాలు అందించామని అసత్యాలు చెప్తున్నారని, అయితే పట్టణ పరిధిలో ఏ ప్రాంతానికి వెళ్లినా కూడా అక్కడ నివసిస్తున్న ప్రజలు అనేక సమస్యలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు షూరిటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని 3వ వార్డులో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి టీడీపీ అమలు చేయబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వాటిలోని ప్రజలు పలు సమస్యలు ఆమెకు తెలియజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా 3వ వార్డుకి వచ్చామని, ప్రజలందరూ పలు సమస్యలు తెలియజేశారని తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంజూరు చేసిన టిట్కో అపార్ట్మెంట్ నివాసాలు కూడా అందరికీ ఇవ్వలేదని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో మట్టం శ్రావణి, ప్రమీల, శైలజ, సుప్రజ, మోహన్, రమేష్ నాయుడు, రత్నం తదితరులు పాల్గొన్నారు. వద్దు వద్దు నా పక్కరండి 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 నాకు అడ్డాలు రాబాకండి, వెనక్కరండి అందరూ అడ్డాలు రాబాకండి. పక్కరండి మోనన్నా పక్కనా సార్ నిలబడుకోండి.
పక్కరా నువ్వు పక్కరా ఓ చంద్రబాబునా రాండి రండి పక్కరండి. జీవన్ మిస్ అయిన జీవో బాగా చూడ పక్కరండి సైడ్ అన్నా అవునా అంగడి వెళ్ళిపోవా అలా అంగడి మళ్ళీ రావాలి కదా. అందరికీ నమస్కారము. ఈరోజు జనార్దన్ రెడ్డి కాలనీ రజిక వీధిలో ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఈ వార్డులో ప్రారంభించడం జరిగింది. ఈ వార్డులో అందరికీ చెప్పుకుంటూ పథకాల గురించి తెలియపరుస్తూ సహాయం చేయమని చెప్పడం కానీ, ఈసారి ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి, తెలుగుదేశానికి ఓటేయండి అని చెప్తూ ఇక్కడ సమస్యలు కూడా తెలుసుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే మన తుఫాన్లో చాలా మొత్తం మునిగిపోయిందని చెప్పడం జరిగింది అన్న. సొంత డబ్బులతో ఇక్కడ లైట్లు వేయించడం కానీ, కరెంటు విషయంలో కానీ, పోల్స్ విషయంలో కానీ చేయడం జరిగింది అని చెప్పారు. అదేవిధంగా గవర్నమెంట్ ద్వారా రావాల్సినటువంటి డబ్బుల విషయంలో కూడా పోరాడి తేవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకులు అందరూ వదిలేసిపోతే వీళ్ళే ఇక్కడ ఫైట్ చేసి తేవడం జరిగింది. ఈ విధంగా ఈ వార్డుకి వీళ్ళు బాగా హెల్ప్ చేయడం జరిగింది. ఇదంతా ఈ వార్డు ప్రజలందరూ గుర్తించున్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్కి తగిన బుద్ధి చెప్పాలని ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే మాట తప్పము మడమ తిప్పము అని చెప్పినటువంటి ప్రభుత్వము ఇప్పుడు కొత్తగా మద్యపాన నిషేధం చెయ్యందే నేను ఓటు అడగను అని చెప్పారు. కానీ మద్యపాన నిషేధం అనేది చేయకపోగా మందుని ఇంకా ఎక్కువ ధరకు పెట్టి వాళ్ళ రక్తాన్ని పీల్చి, వాళ్ళ శ్రమని పీల్చి, వాళ్ళ కుటుంబ ఆదాయాన్ని తగ్గించేసి ఈరోజు మా మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతూ వాళ్ళ శ్రమని దోచేస్తూ ఈరోజు ఈ విధంగా కుటుంబాన్ని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నాసిరకపు మద్యాన్ని తయారు చేస్తూ మగవాళ్ళ ప్రాణాలని ఆడుకునే పరిస్థితికి ఈ గవర్నమెంట్ రావడం జరిగింది. ఆయన అసలు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, ఆ మద్యపాన నిషేధం చేయిందే నేను ఓటు అడగను అని చెప్పినటువంటి పరిస్థితి. ఒకవేళ మద్యం ఉన్నా కానీ 5 స్టార్ హోటల్లో ఉంటుంది, కానీ చిన్న అంగడ్లలో ఉండదని కూడా చెప్పారు. కానీ ఈరోజు ఏ మొహం పెట్టుకొని వస్తారో అది వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. మన ఆడవాళ్ళందరూ గట్టిగా మంచి నిర్ణయం తీసుకొని ఆ గవర్నమెంట్కి బుద్ధి చెప్పాలని, మా అబద్ధాలు చెప్పి ఓట్లు అడిగిన దానికి వాళ్ళకి తగిన శాస్తి చేయాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి వ్యక్తులు గెలిపించడం వల్లనే మనం ఎన్నైనా తెచ్చుకోగలుగుతాము, ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలైనా చేసుకోగలుగుతాం. కనుక ఆలోచించండి, బాబు గారిని గెలిపించి సీఎంని చేసి మన వీధిని మన ఊరిని బాగు చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చిన్నతనం నుండి మంచి ఆహారంపై అవగాహన పెంపొందించుకునేందుకు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఉపయోగపడుతుందని వైసీపీ నాయకుడు మాజీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని విఎస్ఆర్ పాఠశాలలో పాఠశాల యాజమాన్యం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. విఎస్ఆర్ పాఠశాలలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు మాజీ మండల అధ్యక్షుడు వైసీపీ నాయకుడు విజయ్ కుమార్ విద్యార్థులు ప్రదర్శించిన ఆహార పదార్థాలను రుచి చూశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ, నేటి తరం చిన్నారులు మన సాంప్రదాయ వంటలపై అవగాహన కోల్పోతున్న తరుణంలో ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
సవాన్ మీ నాన్న తినకపోతే ఎవరు ఫీల్ అవుతారు తినాలి మారా చేస్తలే అబ్బా అది బ్రెడ్ కిందనా రోజు బాలకృష్ణరాజు గారి విఎస్ఆర్ స్కూల్ నందు పిల్లలందరూ కూడా వాళ్ళ ఇంట్లో హోమ్లీ ఫుడ్ చేసుకొని ఈరోజు స్కూల్ తీసుకొచ్చారు. చాలా టేస్టీగా ఉన్నాయి. అందరూ కూడా చాలా చక్కగా చేశారు. మరియు అన్ని రకాల వెజిటేరియన్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, ఫ్రూట్స్ అండ్ విటమిన్ ఫుడ్స్, ఆర్గానిక్ ఫుడ్, అన్ని రకాల ఫుడ్స్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా వారి పేరెంట్స్ కూడా ధన్యవాదాలు. బాగా ప్రిపేర్ చేసినందుకు. చాలా ఇలాంటి కార్యక్రమాన్ని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు. నేను ఇదే ఫస్ట్ టైం స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అనేది చూడటం చాలా సంతోషం. పిల్లల్ని ఇప్పుడు నుంచే ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు కూడా లైవ్ చాలా చక్కగా ఇంకా ఆలోచిందంటే వంటలు చేయడం రావడం లేదు. పిల్లలకి ఇంజనీరింగ్ పూర్తి అయిపోయి ఉద్యోగాలు వచ్చినా కూడా ఆడపిల్లలకి వంటలు రావడం లేదు. వీళ్ళు 10th క్లాస్ పిల్లలు చక్కగా చేశారు. అలాగే ఇంట్లో ప్రతి ఒక్క అమ్మాయిలు కూడా చక్కగా వాళ్ళ పేరెంట్స్ నుంచి వంటలు చేయడం నేర్చుకుంటారని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణరాజుకి, జగదీష్ స్కూల్ ప్రిన్సిపల్ అన్నపూర్ణ గారికి, అందరికీ కూడా స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.